అంటేగానే వెలగదు ఈ లైట్. స్విచ్ చేసిన తర్వాత వెంటనే వెలగదు. అందరికీ వందనములు. మాట్లాడుతున్న వడ్డీ రత్నరాణి, మీ సహోదరి వడ్డీ రత్నరాణి. నేను చెన్నయ్య గారు మా వివాహ జీవితంలో సువార్త ప్రారంభించినప్పుడు వాడినటువంటి లైట్లు ఇవన్నీ. ఈ అర్కిల్ ల్యాంప్ పట్టుకుని నైట్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత పెట్రోల్ బాక్స్ లైట్ కొనడం జరిగింది చాలా కాలం తర్వాత. ఇన్ని మా సువార్త జీవితంలో ఇన్ని లైట్లు, పెట్రోల్ బాక్స్ లైట్లు వాడాం. అందరిళ్ళకి, మా ఇంటికి అందరిళ్ళకి కరెంట్ వచ్చే వరకు కూడా ఈ పెట్రోల్ బాక్స్ లైట్లు నైట్ మీటింగ్స్ వాడటం జరిగింది. అంత ఎక్కువగా విశ్రాంతి లేకుండా ప్రతి నైటు మీటింగ్ ఉండేది. 6 సంఘాలు ఉండేవి. 6 స్థలాల్లో కూడా మేము క్రీస్తు సంఘాన్ని ప్రకటించాము. మొదటిది కడల తూర్పు పొలం, గంగరాజ్ చెరువు, చిన్నడం గిరివారిపేట, చిన్నడం మెయిన్ మట్టవారిపేట, లక్వరం దగ్గర ఇరుసుమండ, తర్వాత కేసనపల్లి తూర్పు పొలం, కేసనపల్లి తూర్పు పొలం. ఇది కడాలి తూర్పు పొలం. ఇన్ని సంఘాలు తిరిగేవాళ్ళం ఈ పెట్రోల్ బాక్స్ లైట్లు పెట్టుకుని నైట్ మీటింగ్స్కి. ఒకప్పుడు లోన ఉండేది. లోన మీద వెళ్ళి సువార్త చేసేవాళ్ళం. మధ్యరాత్రి అయినా ఇంటికి ఆ లోన మీదే వచ్చేవాళ్ళం. కేసనపల్లి, ఇరుసుమండ, గోగన్ మఠం కూడా వెళ్ళేవాళ్ళం నైట్ మీటింగ్స్. మామిడి కుదురు కూడా వెళ్ళేవాళ్ళం. గెద్దాళ్ళలో కూడా చెప్పాము. అయితే సంఘాలు స్థాపించబడిన ప్రాంతాలు ఏమిటంటే కడల తూర్పు పొలం, గిరివారిపేట, మట్టవారి గ్రూపు, కేసనపల్లి, ఇరుసుమండలో గంగరాజ్ చెరువు. ఈ ప్రాంతాల్లో చర్చిలు కట్టడం జరిగింది మా సువార్త సేవలో. సహోదరులు దీనిని గ్రహిస్తారని, సంతోషిస్తారని, మా సువార్త నిమిత్తం మీరు ప్రార్థన చేస్తారని సహోదరులకు మేము వాడిన సువార్త కొరకు వాడిన లైట్లు, నిత్య జీవితంలో వాడినటువంటి లైట్లు, మేము చదువుకున్న లైట్లు అయితే ఇవి మా నిత్య జీవితంలో వాడుకున్నట్టు. అలా అంతర్లు, దీపం బుడ్లు, సీసా బుడ్లు వాడేవాడు. ఆ తర్వాత ఈ అర్కిల్ ల్యాంప్లో మా వివాహం అయినప్పటి నుండి ఈ లైటు, ఇప్పటి వరకు ఇదే లైటు. తర్వాత మా పిల్లలు చదువుకోవడానికి ఈ లైట్లు వాడాం. వాళ్ళు 10th క్లాస్ వచ్చే వరకు ఇవే లైట్లు. ఇంక ఈ లైట్లు దాని తర్వాత ఒకటి పాడైపోతూ వీటికి మెకానిజం చేసి పార్ట్లు వేయలేక ఒక లైట్ తర్వాత ఒక లైట్ అలా కొన్నాము. ఈ లైట్లు, ఈ 3 లైట్లు. వీటిని నిన్న కిరసనాలు వేయడానికే మా దగ్గర స్తోమత ఉండేది కాదు. అయినా ఎలాగో దేవుని పైన అలాగా కిరసనాలు కొనడం, మ్యాంటిల్ కొనడం ఇబ్బందిగా ఉండేది, ఆర్థిక ఇబ్బంది. ఎవరు చూపిందాం అనుకున్నాను కానీ మీకు తేలేదు. అవి ఎక్కడున్నావో వెతకలేదు. 5 పైసలు 3 పైసల బిళ్ళలు, 5 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, 20 పైసల బిళ్ళలు వేసేవారు చందా ఆ రోజుల్లో. దేవునికి చందా అంటే మా సువార్త సేవలో కొరకు ప్రార్థించండి. 1976 సంవత్సరం నుంచి మేము సువార్త ప్రతి మనిషికి చెప్పడం ప్రారంభించాం. అయితే అంతకుముందు 2 సంవత్సరాలు కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో బైబిల్ గ్రాడ్యుయేషన్ చేశారు చెన్నయ్య గారు. నాకు వివాహం అయినప్పటి నుండి ఇద్దరం కలిసి సువార్త చేసాం.
దేవుని కృప చేత మేము మా వివాహమైన 50 సంవత్సరాలు గోల్డెన్ జూబిలీ చేసుకోవటానికి దేవుడికి మాకు ఇచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రం. మీరు కూడా మాతో ఆనందిస్తారని, సంతోషిస్తారని, మా కొరకు మా సేవ కొరకు, మేము చేస్తున్న పరిచర్య కొరకు, మా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తారని ఆశతో ఈ వీడియో విడుదల చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మా కొరకు ప్రార్థించండి. దేవుడు మాకు ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి సువార్త సేవలో ముందుకు ఇప్పుడు కొనసాగుతున్నాం, ఇంకా ముందుకు కొనసాగలుగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ సహోదరి రత్నరాణి చిన్నయ్య గారు.